సుధా, కాఫీ తీసుకురా. వస్తున్నానండి. కష్టాల్లో కూడా నాకు తోడుందనే తృప్తి ఉంటుంది. నువ్వు కూడా వెళ్ళి కాఫీ తెచ్చుకో. సుధా, వస్తున్నానత్తయ్య. సుధా, ఈ దారిద్ర్యాన్ని మనం కోరి తెచ్చుకోలేదు, అయినా అనుభవించక తప్పటం లేదు. దీని నుంచి మనం దూరంగా పోవాలంటే ఒక్కటే మార్గం. నేను అప్పు చేయబోతున్నాను. మరేం కంగారు పడకు. ఖర్చు కోసం చేసేదైతే అప్పు అవుతుంది, సంపాదన కోసం చేసేదైతే పెట్టుబడి అవుతుంది. నీలాంటి వాళ్ళు డబ్బు ఎప్పుడు అడుగుతారా అని ఎదురు చూస్తుంటాం భాయ్. నీలాంటి నిజాయితీ పరులకు అప్పు ఇవ్వడం మాకు బడా ఖుషి. లేలో భాయ్, నీకే అడిగినా 10,000 ఇస్తాం. లేలో. ఏమిటి రిపేరా? ఏదో స్ట్రక్ అయినట్టుంది. ఎవరైనా తోస్తే సరిపోవచ్చు. బ్రదరా, ఏ గాడిదైనా డబ్బు సంపాదించవచ్చు అన్నావు ఇది వరకు. వెరీ గుడ్. మొత్తానికి ఆ విషయాన్ని నిరూపించామన్నమాట. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, ఏ గాడిదైనా డబ్బు సంపాదించవచ్చు అని. ఒక చిన్న విషయం, ఆ డబ్బుతో వచ్చే హోదా, ఆ డబ్బు వాడుకునే విధానం నీలాంటి నడవంతరపు సిరిగాళ్లకు తెలియదని నిరూపించావు. ఇదిగో, కారు కొనగానే సరిపోదు, అది ఆగిపోతే ఏం చేయాలో తెలుసుకో. కారు స్టార్ట్ కావడం లేదు. ఈ 100 రూపాయలు తీసుకుని కారు గోపి బాబు గారు. నమస్కారం గోపి బాబు. ఏం సుబ్బారావు, బాగున్నావా? బాగున్నానండి. పిల్లలంతా పెద్దలు అయినట్టున్నారే? అవునండి. అమ్మ బాగుందా? మీ దయవల్ల బాగానే ఉందండి. ఏమిటి బాబు, కారు ఆగిపోయిందా? పోయాలా? పదండి, పద. సుబ్బారావు, ఈ డబ్బు తీసుకుని పిల్లలకి ఏమన్నా కొని. వద్దు బాబు, మీ దయవల్ల మా పని బాగానే ఉంది. నేను వస్తాను. అలాగే. వస్తానమ్మా. వస్తాను బాబు. ఎలా రాస్కెల్, 100 రూపాయలు నా దగ్గర తీసుకుని వాడికాడ దోస్తావా? బుద్ధి లేదా గాడిద దున్నపోతలో ఉన్నావు?
బాబు 100 రూపాయలు ఇవ్వటం ద్వారా మా ఇంటి ఆయన మీ నోటుకొచ్చి మాట్లాడే హక్కు మీకుంటే ఇదిగోండి మీ 100. నేను ఇస్తున్నాను 2 రూపాయలు. అనవయ్యా, పోరా నువ్వు అనవయ్యా. అవును బాబు, డబ్బు పారేసుకునే వాళ్ళు, నోరు పారేసుకునే వాళ్ళు తమకు తామే గొప్పవాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళందరిలో లోకు అయిపోతారు బాబు. మీ డబ్బు నోరు మీ దగ్గర ఉంచుకోండి. రావయ్యా పోదాం. వచ్చే నెల 15వ తారీఖున ఈ హాస్పిటల్ మన చీఫ్ మినిస్టర్ గారు ఓపెన్ చేస్తారట. డే అండ్ నైట్ వర్క్ చేసి పని పూర్తయ్యేటట్లు చూడు. ఎస్ సార్. బిల్డింగ్ పూర్తవుతుంది అనుకోండి, కానీ మన బిల్స్ చాలా పాస్ కాకుండా ఉండిపోయినాయండి. మరి బిల్స్ రంగా, హాస్పిటల్ ఓపెనింగ్ కి అఫీషియల్స్ అంతా వస్తారు. అదే రోజు సాయంత్రం మన ఇంట్లో బ్రహ్మాండంగా పార్టీ ఇస్తాం. ఆ తర్వాత బిల్స్ వాటంతటవే నడిచొస్తాయి. సార్, యూఆర్ ఏ రియల్ జీనియస్ సార్. వెళ్ళి పార్టీ లిస్ట్ తయారు చేయి. ఎస్ సార్. గుర్రం చెలాకి గుర్రం, చెల్ గుర్రం చెలాకి గుర్రం. సరే గాని మావయ్య, మన కొట్టెప్పుడు మొరగదే. మా అమ్మ అంటే దానికి భయం. అదేం కాదులే, నా కొండమ్మ చెప్పింది. కుక్క బదులు కూడా అమ్మమ్మే మొరుగుతుందంట. అయ్యో అయ్యో, పనికిరాని వెధవా. బాబు కింద పడితే ఎంత దెబ్బ తగులుతుందో నీకేం తెలుసు? అడ్డగాడిదా. గాడిని కాదు, గుర్రాన్ని. ఏడ్చావు. ఈ ఇల్లు కాదని ఆ ఇంటికి వెళ్ళిన వాడివి మళ్ళీ ఈ ఇంటికి తగలట్టావే. బాబుతో ఆడుకుందామని. ఏ, నువ్వు ఆడుకోవడానికి దొరబాబే కావాలా? నీలాంటి వెర్రి వెధవలు బయట చాలా మంది ఉన్నారు. అక్కడ చావు. ఇంకా నిలబడ్డావే, పోంటుంటే. చూడు బాబు, నువ్వు ఈ గాడిలతోనూ కుక్కలతోనూ ఆడుకోకూడదు. నువ్వు బంగారం లాంటి బిడ్డవి. అరే, నువ్వు మెళ్ళో గొలిసేది ఏమో. బంగారం గొలుసు ఏమైపోయింది? బాబు గొలిసేదిరా. బాబు మెళ్ళో బంగారు గొలుసురా. ఏమిటా పిచ్చినవో? బాబుతో ఆడుకుంది నువ్వేగా. నువ్వు తీయపోతే ఇంకెవరు తీస్తారు? దొంగ బెద్దవా. బాబు మెళ్ళో గొలుసు తీసి దాచేశాడే దొంగ బెద్దవా. చాలా ఊరుకోమా. అన్నయ్యను పట్టుకుని దొంగ అంటావా? బాబుకు స్నానం చేయించేటప్పుడు ఈ గొలుసు తీసి నేనే మెళ్ళో వేసుకున్నాను. అన్నయ్య, అమ్మ సంగతి నీకు తెలుసుగా. ఊరుకో, ఏడుకో. అమ్మా, తల్లి బిడ్డను కొడితే ఆ బిడ్డ ఏడుస్తూ మళ్ళీ తల్లి ఊళ్ళోకే వెళతాడు. అబ్బులమ్మయ్య మనసు పసిపిల్లాడి మనసమ్మా. చాలే, ఊరుకో. కొడమా, 11 అయింది. ఎక్కడ నా జ్యూసు? తెస్తున్నాను అమ్మగారు. ఇదిగోండి జ్యూస్. అరే, నా విటమిన్ మాత్ర. కొండమా, జ్యూస్ ఉప్పుగా ఉందేమిటి? పంచదార బదులు ఉప్పేసావా ఏమిటి? అమ్మమ్మ, అది జ్యూస్ కాదు, నా వచ్చా.
హలో సరస్వతి, నువ్వా? ఏమిటి ఉన్నట్టుండి ఇలా ఊడిపడ్డావు? నా పేరు మార్చుకున్నాను. ఇప్పుడు నా పేరు గాజు పెంకు. ఒకప్పుడు నా శీలానికి విలువ కట్టి డబ్బిస్తానన్నావుగా. ఓ, డబ్బు విలువ తెలుసుకోవడానికి ఇంతకాలం పట్టిందన్నమాట. చూడు సరస్వతి, నేను మాట తప్పేవాడిని కాదు. అప్పుడు 25,000 ఇస్తాను, ఇప్పుడు వడ్డీతో కలిపి 30,000 ఇస్తాను. పట్టుకెళ్ళి. శ్రీకాంత్, 30 ఇస్తావా? 30? ఇదిగో 60. నా జీవితం వెచ్చించి తెచ్చాను. నా శీలాన్ని పాడు చేసినందుకు పరిహారంగా 30 ఇస్తానన్నావే. 30 కాదు, 60 ఇస్తున్నాను. 60. పోయిన నా శీలాన్ని నాకిచ్చే. పాడైపోయిన నా శీలాన్ని పిచ్చిగా నీలాంటి వాడిని నమ్మిన ఆడది పిచ్చిది కాక ఇంకేవుతుంది. నేనెప్పుడో పిచ్చి ఉండనే. ముందు ఏమైనా బయటకు లెక్కెళ్ళండి. ఒరే శ్రీకాంత్, 10 తలలు ఉన్న రావణాసురుడే ఆడదాని ఉసురు తగిలి నాశనమైపోయాడురా. డబ్బుతో వెరి తలలు వేసే నువ్వు, నీదే ఉందిరా. ఏదో ఒకనాడు నా ఉసురు తగిలి నువ్వు నీ డబ్బు నాశనమైపోతారు. చూస్తూ నిలబడతారే, ఇచ్చేళ్ళండి. ఏడిపిస్తున్నావురా, ఏడిపించరా. ఎప్పుడో ఒకప్పుడు నిన్ను ఇలాగే ఈడ్చుకెళ్లే రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇది నా శాపం రా, నా శాపం. నువ్వు బాగుపడవు, నాశనమైపోతావు. Sorry for the delay. Dear friends, sorry for the delay. Have a nice dinner. Come on. ఏమిటండి ఇది? ప్రేతల్లా మీ వాళ్ళకు మీరును ఫంక్షన్ జరిగి ఈ రోజున కాస్త కళగా ఉండకూడదు? మీనాక్షి, మన అబ్బులు చచ్చిపోయాడే. అబ్బులు చచ్చిపోయాడా? పోయాడు. చావు వచ్చి పోలేదు, చావుకొని తెచ్చుకున్నాడు. మన చిన్నబాబు ఊబిలో పడిపోతే. చిన్నబాబు ఊబిలో పడిపోయాడా? ఇప్పుడు ఎక్కడున్నాడు? క్షేమంగా ఉన్నాడా? వాడు క్షేమంగానే ఉన్నాడు. చిన్నబాబును రక్షించడానికి పోయి వీడు ప్రాణాలు తీసుకున్నాడు. అబ్బులు శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఫంక్షన్ జరిగే ఇంట్లో శవాన్ని తీసుకొచ్చారా? మీకేమైనా మతి ఉందా? గెస్ట్లకి విషయం తెలిసి అసహించుకోరు?
బతికుండగానే వాడిని ఇంట్లో సరిగ్గా ఉండనీలేదు, ఇక చచ్చాకే ఉండనిస్తావు. ఎలాగైనా కారిస్తే వాడిని గోపి ఇంటికి తీసుకెళ్తానే. చాలండి, కారా రైలా దిక్కుమాలిన శవాన్ని తీసుకెళ్ళడానికి కారిస్తే నలుగురికి తెలుస్తుందండి. పార్టీ కాస్త రసాబస అవుతుంది. చూడండి, ఈ మున్సిపాలిటీ పండిలో వెనక పక్కగా తీసుకొచ్చి శవాన్ని దాటించండి. వాడు బ్రతికున్నంత కాలం నిన్ను బాతి పెట్టా, నిన్ను గోతులో పెట్టా అని ఏడిపించుకు తిన్నావే. ఇవాళ వాడు చస్తే వాడిని పాతి పెట్టడానికి కూడా సహాయపడలేదు. వాడి చావు కంటే నీకు పార్టీయే ముఖ్యమైతే చావాల్సింది వాడు కాదే, నువ్వు. వెళ్ళాలిరా, వెళ్ళాలి. నీతో పాటు అందరూ వెళ్ళాలి, కానీ నీలా ఎవరు వెళ్ళకూడదు. బతికినంత కాలం అందరూ నీకు కావలసిన వాళ్ళే అనుకున్నావు, కానీ నీకెవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు. నేనున్నానురా, నేనున్నాను. నిన్ను జాగ్రత్తగా మోసుకెళ్తాను, భద్రంగా పాతి పెడతాను, కావలసినవన్నీ చూస్తాను రా అబ్బులు. హలో, నేను వర్క్ సూపర్వైజర్ మాట్లాడుతున్నా సార్. సడన్ గా మన హాస్పిటల్ కూలిపోయింది, దానికి ఎంత పడి 150 మంది చచ్చిపోయారు సార్. సార్ ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏమిటి? హాస్పిటల్ కూలిపోయింది, 150 మంది చనిపోయారు. నువ్వు దాచిపెట్టు, అమ్మకు చూపించుకో, చూస్తే తినేస్తుంది. కాంట్రాక్టర్ అశ్రద్ధ వలన ఇంత దారుణం జరిగి చాలా మంది చనిపోయారు. ప్రభుత్వం సప్లై చేసిన సిమెంటు, ఐరన్ బ్లాక్ మార్కెట్ లో అమ్మి 150 మంది చావుకు శ్రీకాంత్ సాగుడయ్యాడు. చూసారా మీ డబ్బెలా ఓడిపోయి పారిపోతుందో? మీ తప్పు వల్ల హాస్పిటల్ కూలిపోయి 150 మంది చనిపోయారు. దానికి సమాధానం చెప్పలేక పారిపోమంటుంది మీ డబ్బు. మన కన్న బిడ్డను కాపాడి అప్పులన్నయ్య చనిపోయాడు. ఆ త్యాగం ముందు నిలవలేక పారిపోమంటుంది మీ డబ్బు. చివరికి ఏరి కోరి చేసుకున్న భార్యను, కన్న బిడ్డను వదిలిపెట్టి తనతో వచ్చేయమంటుంది మీ డబ్బు. అందుకు సిద్ధపడి మీరు పారిపోతున్నారంటే నా తాళి ఓడిపోతుందన్నమాట. అందుకు ఏ ఆడది సహించదు, నేను సహించను. ఆ డబ్బును గెలవనివ్వను. అంటే పోలీసులకు పట్టిద్దామనా? మీ అర్థంగిరండి నేను. అంత ధైర్యం నాకెక్కడి నుంచి వస్తుంది? కాకపోతే డబ్బున్న వాళ్ళు, లేని వాళ్ళు రైలు పట్టాలంటి వాళ్ళని అన్నారు.
అవెప్పుడూ కలవనే కలవని కూడా అన్నారు. కానీ ఆ రెండింటినీ కలుపుతూ మధ్యలో అడ్డబద్దీలనే ఉన్నాయండి. అలాగే ఉన్నవాళ్ళు లేనివాళ్ళు వాళ్ళను కలుపుతూ మమతలు మమకారాలు అనే ఉన్నాయి. మీ దృష్టిలో మన ఇద్దరం చెరువు రైలు పట్టాయినా మన మధ్య ఉన్న బంధాన్ని మమకారాన్ని తెంచుకోలేకే నేను ఇక్కడికి వచ్చానండి. ఇప్పుడు ఓడిపోయి తలదించుకున్నా రేపు గెలిచి తలెత్తుకుని బ్రతుకుదామండి.